ఏపీలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వదంతుల వల్ల ఒకేసారి 5 లక్షల గ్యాస్ బుకింగ్లు రావడం వల్లే స్వల్ప జాప్యం జరిగిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వినియోగదారులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్స్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న 146 ఏజెన్సీలపై 6A కింద కేసులు నమోదు చేసి 4,000కు పైగా సిలిండర్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గల్ఫ్ యుద్ధ వాతావరణం దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మకుండా ఏవైనా ఇబ్బందులుంటే కాల్ సెంటర్స్కు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. అంటే దయచేసి వదంతులకి మీరు అవకాశం ఇవ్వబాకండి. ఇప్పటికే సోషల్ మీడియా ప్రభావం ద్వారా ఊహించని దానికన్నా మనకి ఎక్కువ సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు ప్రతిరోజు. నేను మరొకసారి మిమ్మల్ని కోరేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్గా మెజర్స్ తీసుకున్నారు. దానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎప్పటికప్పుడు మేము రివ్యూస్ చేసుకుని ఎక్కడ కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్లో డిస్రప్షన్ ఉండకూడదనే ఉద్దేశంతో అవసరమైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రొవైడ్ చేసే విధంగా మేము ఈ ఆయిల్ కంపెనీస్కి ఆ విధమైన సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోగలిగాం. వినియోగదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. గతంలో ఉన్న రేట్స్కి ఇప్పుడున్న రేట్స్కి ప్రపంచవ్యాప్తంగా ఒక 10% అనేది పెరుగుతోంది బికాస్ ఆఫ్ దిస్ క్రైసిస్. దానికి మనం రాబోయే రోజుల్లో ప్రిపేర్డ్గా ఉండాలి. మేము రెడీగా ఉన్నాం. అంటే వినియోగదారులకి ప్రత్యేకంగా కుకింగ్ ఆయిల్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి అనేది మనకు వచ్చిన అలర్ట్. అది మీ అందరు కూడా చూశారు. ఒక్క నెలలోనే 5% పెరిగింది కుకింగ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, పామ్ ఆయిల్ కానివ్వండి. వాటిపైన కూడా మేము దృష్టి పెట్టాం. ఇంటర్వెన్షన్ తప్పకుండా మేము చేస్తాం ఆ లెవెల్కి వచ్చినప్పుడు. అంటే దయచేసి వదంతులకి